Hello beautiful viewers, welcome to my choice trends and travelogs. For any business promotion please call this number. మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి. ఈ రోజు అయితే మేము విజయవాడ ఎంఆర్కే గార్మెంట్స్కి అయితే వచ్చేసామండి. వీళ్ళ దగ్గర వచ్చేసి కస్టమైజేషన్ చేసిన టీ షర్ట్స్ దగ్గర నుంచి అంబ్రిల్లాస్ దగ్గర నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినవన్నీ బ్యానర్స్, ఫ్లాగ్స్, క్యాప్స్, కప్స్ మీద ప్రతి ఒక్కటి కూడా చేస్తారండి. అడ్రస్ వచ్చేసి స్వామి స్ట్రీట్, గాంధీనగర్, బిసైడ్ ఆర్ఆర్ స్పోర్ట్స్, విజయవాడ. ఇంకా ఇవే కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి. ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన టీ షర్ట్స్ కూడా వీళ్ళైతే ఓన్గా కస్టమైజేషన్ చేస్తారు. అలాగే స్కూల్స్కి సంబంధించిన టీ షర్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా బల్క్గా, హోల్సేల్గా అయితే ఇస్తారండి. ఎవరు కూడా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా బాగున్నామండి. ఈ రోజు మా వ్యూయర్స్ కోసం ఏం చూపిపోతున్నారు సార్? టీషర్ట్స్ మేడం, కస్టమైజర్ మొత్తం. ఓకే. లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఓకే. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా. ఓకే. రౌండ్ నెక్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, దీంట్లో కలర్స్ ఉంటాయి, కస్టమైజర్ ఉంటాయి. ఓకే అండి. బ్లూ వస్తుంది. ఓకే. వాళ్ళకి ఎలాగ చేస్తాం. ఓకే అండి. ఫ్యాబ్రిక్స్ కూడా రకాలు ఉంటాయి. ఓకే అండి. ఓకే. దాంట్లో కలర్స్. ఓకే. కలర్ చార్ట్, ఇది సేమ్ ఫ్యాబ్రిక్ లో కలర్ చార్ట్. కలర్ చార్ట్. ఓకే. సో మెదట ఇది ఇంకో క్లాత్, వెయిట్ క్లాస్ వస్తుంది, స్మూత్ మెత్తగా ఉంటుంది ఇది. ఓకే అండి. దీంట్లో కలర్ చార్ట్ వస్తుంది. ఇది చార్ట్. ఓకే. మనకు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ కూడా చేసిస్తారు. ఇందాక ఇచ్చినంత స్కూల్స్ కి, రెస్టారెంట్ కి చెప్పాము. ఓకే. ఇది పోలో టీషర్ట్స్ అంటారు. పోలో టీషర్ట్ మ్యాటివ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే. ఇది కస్టమైజ్ చేసేది. ఓకే అండి. దీంట్లో కస్టమైజ్ కాకుండా రెడీమేడ్ సెట్ అని అంటాము, దాంట్లో వస్తుంది. మీకు కాలర్ లో కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి, కావాలంటే అవైలబుల్ ఉంటుంది. రౌండ్ నెక్ కావాలన్నా ఉంటాయి. క్వాలిటీలో ఉంటాయి రకాలు. ఓకే. ఏ టైప్ వస్తుంది. దగ్గర లైన్ గార్డ్. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటుంది సార్? స్టార్టింగ్ ప్రైస్ కలర్ వచ్చి మీకు 50 దగ్గర నుంచి అప్ టు 1050 దాకా ఉంటాయి. ఓకే సార్. రకాల క్లాత్ క్వాలిటీని బట్టి. సింగిల్స్ కావాలంటే మీరు కస్టమైజేషన్ చేపిస్తారా? సింగిల్ కార్డ్ చేసిస్తాం. ఓకే. మాక్సిమం సిద్ధాంతం దగ్గర వచ్చి బర్త్డే పార్టీలకి, ఓకే, ప్రీ వెడ్డింగ్ షూట్స్ వాళ్ళు వస్తుంటారు. ఓకే. మిగతా దగ్గర ఓన్లీ బల్క్ ఆర్డర్ ఎక్కువ చేస్తుంది. ఓకే సార్. రెస్టారెంట్ మోడల్, రెస్టారెంట్స్ కి. ఓకే అండి. ఇది కోదండి. ఓకే. ఆఫీషియల్స్, ఆఫీస్ కి, రెస్టారెంట్స్ కి చక్కగా ఇలా ఇలా చేస్తారన్నమాట. ఓకే. షర్ట్ అండ్ ప్యాంట్స్ కన్ఫర్మ్ చేసి లింక్ చేసి ఇచ్చారు. కలర్ కూడా మీరు ఏ కలర్ చూస్ చేసుకోవాలంటే ఆ కలర్ కి మీరే కస్టమైజ్ చేస్తారు. ఫ్యాబ్రిక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే సారీ చేస్తారు. ఓకే అండి. మా కాన్సెప్ట్ చెప్తే కాన్సెప్ట్ తగ్గట్టుగా డిజైన్ అండ్ ప్రైసింగ్ కూడా ఉంటుంది. ఓకే సార్. ఎక్కువ శాతం బల్క్ గానే ప్రిపేర్ చేస్తారు. ఎక్కువ శాతం బల్క్ గానే. ఓకే. యాప్రాన్స్. ఓకే అండి. చిప్ యాప్రాన్స్. ఓకే. కాటన్ రౌండ్ నెక్. వావ్. ఓకే అండి. రౌండ్ నెక్ మీద ఇలా. ఓకే అండి. ప్రింటింగ్స్. రౌండ్ నెక్ కూడా మీకు లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా ఉంటుంది. ఓకే. పొలిటికల్ ర్యాలీలు కానీ, యా, దీంట్లో వైట్, రెడ్, గ్రీన్. ఓకే సార్. ఓకే అండి. ఒక 100, 150 ఎన్ని కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేస్తారు. థౌజండ్స్ లో కూడా చేసిస్తారు. ఓకే అండి. ఓకే. ఓకే సార్. హోటల్. అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. నెంబర్ 1 క్వాలిటీ అయితే ఉన్నాయి. ఓకే. ఓకే. అన్లిమిటెడ్. దీంట్లో రకాలు గానీ, క్లాత్లు గానీ, క్వాలిటీలు గానీ, ఏ ప్రొఫెషన్ కి సంబంధించిన వాళ్ళైనా కూడా చేపించుకోవచ్చు. కొన్ని మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్స్ లో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ విఐపీ రేంజ్ ఇస్తాం షర్ట్స్. ఓకే. స్టేజ్ డౌన్ ఉన్న వేరే ఇస్తాం, వాలంటీర్లకు వేరే ఇస్తాం. ఓకే. కాన్సెప్ట్ అనమాట. వాలంటీర్ ఒక క్వాలిటీ ఇస్తాం, కూర్చోడానికి ఒక ఇస్తాం, స్టేజ్ లో వేరే క్వాలిటీ ఇస్తాం. ఓకే అండి. అందరూ ఒకటి క్వాలిటీ ఇస్తే వాళ్ళకి బడ్జెట్ సెట్ అవ్వదు. అవును. అందులో అలా ఇస్తాం. ఓకే. స్పోర్ట్స్ కాబట్టి స్టార్టింగ్ ఏ సైజెస్ నుంచి కస్టమైజేషన్ చేస్తారు సార్? 22 సైజ్ అంటే యూకేజీ, ఎల్కేజీ సైజ్ నుంచి కదా. యూకేజీ, ఎల్కేజీ దగ్గర నుంచి అప్ టు 10th క్లాస్ దాకా ఉంటారు. ఓకే. మా దగ్గర వచ్చేప్పటికి అంటే 22 సైజ్ దగ్గర నుంచి 22 నుంచి 10XL వరకు కూడా. 4 ఇయర్స్ బాబు దగ్గర నుంచి అప్ టు
ఓకే. 7XL, 8XL, 10XL చేసిస్తాం. ఓకే అండి. వింటున్నారు కదండీ! 10XL సైజ్ వాళ్ళకి కూడా కస్టమైజేషన్ అయితే చేస్తారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అన్ని కలెక్షన్స్ కూడా ఒకసారి మీరు గమనించండి. చాలా బావున్నాయి. ఇదంతా క్రికెట్స్‌కి వాటికి కూడా. క్రికెట్ వాడికి స్పోర్ట్స్‌కి. ఓకే. వాళ్ళకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్స్ ఎలా కావాలో అలాగా కస్టమైజ్ ಮಾಡ್ತಾರೆ. ఓకే అండి. టోటల్ ఓకే ఈ సార్. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి. ఓకే. జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళ కోసం కదా సార్! ప్రతి అంతే. ఒక్కళ్ళకి స్విమ్స్‌కి చాలా బావుంటాయి. లైట్స్ కూడా కస్టమైజ్ చేసింది. లోయర్స్ కూడా. ఓకే అండి. లైట్స్ ఓకే. షార్ట్స్ ఓకే అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ క్వాలిటీ కూడా ఉంది. హెవీ క్వాలిటీ రఫ్ అండ్ ఓకే. టఫ్. ఇవైతే ఎంత పడతాయి సార్ మ్యాక్స్ స్టార్టింగ్? వాళ్ళు 3 ఇయర్స్ 4 ఇయర్స్ మినిమం లైఫ్ వచ్చేస్తాయి ఈజీగా. ఓహ్! వావ్! ఓకే. వెయిట్ లెస్ ఇంకా స్మాల్ ఉంటాయి. ఓకే. వెయిట్ క్లాత్ అంటాం. పైన డాట్స్ వస్తాయి. లాల్ పక్కన చుట్టుకి మళ్ళీ స్మూత్ కి మెత్తగా ఉంటుంది. ఓకే. రన్నింగ్ క్లాత్ లాగా. ఓకే అండి. ఇది కూడా ఇంచుమించు మాక్సిమం ఒక 5 ఇయర్స్ ఈజీగా వాడేసుకోవచ్చు. కాస్ట్ ఎంత నుంచి ఉంటుంది సార్ స్టార్టింగ్? ఇవి వచ్చేప్పటికి నియర్ బై 400 దగ్గర నుంచి ఉంటాయి. ఓకే. 400 కాదు ఇంకా తక్కువలో కానీ ఇంకా తక్కువ చేస్తుంటాము. ఓకే అండి. దాంట్లో షార్ట్స్ షార్ట్స్. రకాలు, ఓకే సార్. దాంట్లో రకాలు, దాంట్లో కలర్స్. దాంట్లో కూడా కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా హ్మ్. చేంజ్ అవుతాయి. మనకి ఇదో ఏ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కావాలన్నా కూడా చేసిస్తారు. ఇదో ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే సార్. ప్రింటింగ్ డార్క్ కలర్ మీద మల్టీ కలర్ ప్రింటింగ్. ఓహ్! వావ్! ఓకే. ఓకే. ఇదో టైప్ ఇది కొన్ని ఫ్యాబ్రిక్ సెట్ అవుతుంది. ఇది ఓకే. కంప్లీట్ రఫ్ అండ్ టఫ్. ఎలా స్టోన్ యూజ్ వాష్, చేసినా బ్రష్ కూడా వాష్. ఏం పాడవదు. అవును. ఓకే. ఇది రబ్బర్ ప్రింటింగ్ అంటాము. ఓకే. ప్రింటింగ్ రబ్బర్ లా మెత్తగా ఉంటది ఇది. ఓకే అండి. ప్రింటింగ్స్‌లో కూడా ఇన్ని మోడల్స్, ప్రింటింగ్స్ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ రకాలు. ఉన్నాయి. యాహ్! స్క్రీన్ ప్రింటింగ్, రబ్బర్ ప్రింటింగ్, సబ్లిమేషన్, ఓకే. ఇది డార్క్ షాడ్ అంటాం. ఓకే సార్. ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఉన్నా ఏ క్లాత్ అయినా సరే హ్మ్. లోగోస్ వేసుకోవచ్చు. హుహు. ఓకే అండి. కోసం ఓకే. సింగిల్స్ కోసం వచ్చే సిగ్నల్స్ వాళ్ళు. తర్వాత మాక్సిమం వెయిటింగ్ లో ఎక్కువగాను కొన్ని ఫ్యాన్స్ వాటికి వాడుతుంటారు. ఓకే. నెంబర్ ఆఫ్ కలర్స్, ఓకే. రేడియన్స్. మనకి ఏ కలర్‌లో ఎలా ఆ. కావాలన్నా కూడా సార్ కస్టమైజ్ చేస్తారు. దీంట్లో ఇదో రకం ప్రింటింగ్. ఓకే. ఈ ప్రింటింగ్ లో మళ్ళీ కలర్స్ ఇదో చార్ట్, అదొక చార్ట్, అదొక చార్ట్. ఓకే అండి. ప్లెయిన్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి. అలాగే షైనింగ్ కావాలన్నా కూడా ఉన్నాయి. ఓకే అండి. ఈ మొత్తం కలిపి ప్రింటింగ్ ఒకటిగా అంటాం. వినాల్ ప్రింటింగ్. ఓకే. వినాల్ ప్రింటింగ్ లోనే రకాలు ఇవన్నీ. ఓకే. ఇది ఉంటుంది, అది అది మొత్తం కలిపి దాంట్లో షేడ్స్. ఓకే అండి. ఇందాక మీకు రబ్బర్ ప్రింటింగ్ చూపించాను. రబ్బర్ ప్రింటింగ్ రకాలు మళ్ళీ చాలా ఉన్నాయి. ఓకే. దాంట్లో 30 రకాలు ఉన్నాయి రబ్బర్ ప్రింటింగ్ లో. ఓకే. వినాల్ వచ్చేప్పటికి అప్ టు 40 రకాలు ఉన్నాయి. ఓకే. రిఫ్లెక్టివ్. ఓహ్! దగ్గర చూస్తే గ్రే కలర్, హ్మ్. లాంగ్ చూస్తే మీకు వైట్ కింద మారిపోద్ది. అవును. ఈ మెటాలిక్, ఓకే. సిల్వర్, గోల్డ్, రేడియం, ఓకే సార్. నెంబర్ వాళ్ళు ఓపిక. మెటాలిక్ లోనే గ్రీన్, మెజెంతా, గోల్డ్ అన్ని లైటింగ్ తగ్గట్టుగా మెరుస్తూ ఉంటాయి. ఓకే. టీ-షర్ట్స్ లో ప్రింటింగ్ రకాలు చూపిస్తామండి. ఓకే. ఇందా చిన్న రకాలు వస్తాయని. ఇది వచ్చి క్లాత్, స్పోర్ట్స్ క్లాత్ టైప్ వస్తుంది. ఓకే. దీంట్లో కలర్ వస్తుంది. ఓకే అండి. డార్క్ కలర్స్ కావాలన్నా డార్క్, ఆ. లైట్ ఎలా ఇది అయినా ఇది కూడా స్పోర్ట్స్ క్లాత్ టైప్ వస్తుంది. ఓకే. స్మూత్ గాను మెత్తగా ఉంటది, వెయిట్ లెస్. హ్మ్. దీంట్లో మళ్ళీ కలర్ చార్ట్, ఓకే అండి. మ్యాటి క్లాత్ అంటాము. మొత్తం కలిపి ఒకటే కలర్ వస్తుంది. దీంట్లో మ్యాచింగ్స్ రావు. ఓకే. అఫీషియల్ గా ఉంటది. స్టిప్ బాగుంటది ఇది. ఓకే. స్కూల్ టీ షర్ట్స్ కూడా సాటర్డే దీంట్లో యూనిఫార్మ్స్‌కి. మ్యాటి క్లాత్ అంటాము. ఓకే. పోలో టీ షర్ట్ అనొచ్చు. దీంట్లో ఓకే. మళ్ళీ కలర్ చార్ట్. ఓకే అండి. దీంట్లో ఇంకా క్వాలిటీలు. ఓకే. కొంతమంది పైన ఇలా లైనింగ్ అడుగుతున్నారు. ఆ! లైనింగ్ అంటే విత్ లైన్ తో వస్తుంది అలాగా. ఓకే సార్. స్కూల్ చెప్పా కదా, యాహ్! 22 సైజ్ దగ్గర నుంచి అండి. ఓకే. ఇది 24 సైజ్. ఓకే 22 అండి. అంటే ఇంకా చిన్నది వస్తుంది. ఇంకా చిన్నది కూడా ఆ. ఉంటుంది. ఓకే. ఇది స్క్రీన్ ప్రింటింగ్. స్క్రీన్ ప్రింటింగ్ ఇలా వస్తుంది. ఓకే సార్. బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. స్క్రీన్ ప్రింటింగ్ కొద్దిగా లైట్ హార్డ్ గా ఉంటది. ఓకే. ఎనీ ఫ్యాబ్రిక్ ఎకానమీలో అయిపోతుంది స్క్రీన్ ప్రింటింగ్ అనేది. ఓకే సార్. ఓకే సార్. అండ్ నెక్స్ట్? ఇవన్నీ స్క్రీన్ ప్రింటింగ్ లో రకాలు. ఓకే. నేను రబ్బర్ ప్రింటింగ్ చూపించు కదా, రబ్బర్ యాహ్! ప్రింటింగ్ లో రకాలు ఇవన్నీ. ఓకే అండి. సార్ ఇవన్నీ వాష్ చేస్తే ఎలా ఉంటుంది సార్? 100% ఓకే మేడం. గ్యారంటీ ఉంటుందా? ఆ, ఓకే.
చక్కగా స్కూల్స్ ఉమ్. పేర్లు. ఓకే. ఇది మల్టికల్ పెయింటింగ్ అంటాము. ఓకే ఇది సార్. వచ్చేప్పటికి లాంగ్ లైఫ్, స్టోన్ వాష్, బ్రష్ వాష్ అన్నిటికీ ఉంటది. ఇది బండకేసుకొట్టినా మాక్సిమం కూడా ఏం 90% అవ్వదు. ఫ్యాబ్రిక్ చినిగిపోతుంది కానీ ఓకే. ప్రింట్ అయితే ప్రింటింగ్ ఏం పోదు. పోదు. ఓకే సార్. పొలిటికల్ కంటే పొలిటికల్ కి, ఓకే. గణేష్ ఫెస్టివల్స్. ఓకే. ఏ ఫెస్టివల్ అయినా, ఏ అకేషన్ అయినా గూడా చక్కగా చేపిచ్చుకోవచ్చు కస్టమైజేషన్. వావ్! ఓకే. అలాగా ఓకే. చాయిస్ వర్స్, ఓకే సార్. ఎంబ్రాయిడరీ. ఓకే. ప్రింటింగ్సే కాదండి, ఎంబ్రాయిడరీ గూడా చేసిస్తారు కస్టమైజేషన్ కింద. ఓకే. ఓకే అండి. సైజ్ చూడండి ఒకసారి. బిగ్ సైజ్ వస్తుంది కదా సార్ ఇది? సైజ్ బిగ్ సైజ్ లోపల చూపిస్తా. ఓకే అండి. ఏంటంటే ప్రింటింగ్ లో వేరియేషన్స్. ఓకే. ఓకే అండి. ఓకే సార్. స్కూల్స్ కి, స్కర్ట్స్ కూడా కస్టమైజేషన్ చేస్తారా? ఓకే. స్కూల్స్ కి. ఓకే. చూడండి. స్మాల్ సైజ్. హ్మ్. ఓకే అండి. షర్ట్. ఇదంతా స్కూల్ ప్యాటర్న్స్. ఓకే అండి. ఇవన్నీ మొత్తం మేము కస్టమైజ్ చేసినవి. ఓకే. మనం కలర్ కాంబినేషన్ చెప్తే చాలు. సార్ హ్మ్. వాళ్ళే చక్కగా కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తారు. ఫ్యాబ్రిక్స్ అన్నీ గూడా ఇక్కడే బల్క్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. రెగ్యులర్ ఐటమ్ మొత్తం స్టాక్ ఉంటాయి. ఓకే. రెగ్యులర్ కలర్స్ అన్ని ఐటెమ్స్ రెగ్యులర్ కూడా కలర్స్ మాక్సిమం. కానీ, రెగ్యులర్ గా వెళ్ళే అన్ని మాక్సిమం స్టాక్ ఉంటాయి. ఓకే. నాన్ రెగ్యులర్ కలర్స్ కానీ, నాన్ రెగ్యులర్ ప్యాటర్న్స్, ఓకే. డిఫరెంట్ ఆఫ్ క్లాత్ లో కావాలంటే బై ఆర్డర్ రెడీ చేస్తుంటాం. ఓకే సార్. స్టాక్ బై ఆర్డర్. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క శాంపిల్. ఓకే. ఓన్లీ శాంపిల్ చూపియడం కోసం. శాంపిల్ కిట్స్ ఇదంతా. ఓకే. ఇది మల్టీ కలర్ సెక్షన్. మల్టీ కలర్ లో ఇన్ని రకాల శాంపిల్స్, రబ్బర్ ప్రింటింగ్ లో శాంపిల్స్, స్క్రీన్ ప్రింటింగ్ లో శాంపిల్స్. ఓకే. ఈ మొత్తం ఓన్లీ శాంపిల్ కిట్. ఇది లోపల గదిలో ఇంకో శాంపిల్ కిట్ ఉంది మళ్ళీ. ఓకే. టోటల్ ఎన్ని రకాల క్లాత్లు ఉన్నాయి, ఎన్ని రకాల శాంపిల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి? అన్ని చెప్పుకుంటాలంటే మినిమం 3 days కావాలి ఓకే అండి. టోటల్. ఓకే. రకాలు ఫ్యాబ్రిక్స్ తెలియదు. ఓకే అండి. దీంతో బట్టి జెండాలు వేస్తాము, టోపీలు వేస్తాము. మల్టీ కలర్. ఓకే. ప్రింటింగ్. ఈ సైజ్ దగ్గర నుంచి అప్ టు 10 feet దాకా చేస్తాం. ఓకే అండి. ఓకే. సింగిల్ కావాలన్నా గూడా ఒకటి డెమో కోసం కావాలన్నా చేసిస్తారు చేసిస్తాం. కదా సార్? ఓకే. ఓకే అండి. బిగ్ సైజెస్. ఓకే. ఇలా అయితే అసలు మ్యాక్స్ ఒక్కటి వచ్చి ఎంత పడతది సార్? బ్యానరింగ్ అయితే? బ్యానర్లు ఇప్పుడు అది ఒక్కటే కావాలి, నాకు ఏం వద్దు హ్మ్. అనుకుంటే 2000 పడుతుంది. హ్మ్. అలా కాదు, నాకు దీంట్లో నాకు 1000 కావాలనుకోండి, హ్మ్. 1000 కావాలంటే 2000 అలా 300 వచ్చేస్తుంది. అంతే. ఆ. ఓకే. అది మొత్తం డిజిటలైజ్ ప్రింటింగ్. ఓకే. ఇది స్క్రీన్ ప్రింటింగ్. స్క్రీన్. వావ్! ఓకే అండి. దీంట్లో కలర్ చాయిస్ అంటే ఇప్పుడు మెరూన్ వేసాము, ఓకే. వైట్ కాన్ వైట్, గ్రీన్ కాన్ గ్రీన్. ఈ ఫ్యాబ్రిక్ మీదే అంతా మీదే. ప్రింటింగ్ మొత్తం అంతా మేనేజ్ చేసుకుంటాం ఓకే అండి. కదా. ప్రింటింగ్ లో రకాలు ఏం చెప్పుకుంటారు, డేస్ పడుతుంది. ఓకే. రబ్బర్ ప్రింటింగ్ ఇందుకు రకం చెప్పా. రబ్బర్ ప్రింటింగ్ లోనే మళ్ళీ ఎంబోస్లు, రకాలు, క్వాలిటీ. ఇవన్నీ గూడా రబ్బర్ ప్రింటింగ్ లోనే రబ్బర్ ప్రింటింగ్ సెక్షన్ లోనే ఇవన్నీ ఓకే. వేరియస్ ఉన్నాయండి. చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఓకే. ప్రింటింగ్. పెన్స్ మీద గూడా ప్రింట్ ఆ. చేస్తారా? ఓకే. ఓకే అండి. పేర్లు కావాలన్నా గూడా చక్కగా కస్టమైజ్ ప్రింటింగ్ చేసుకోవచ్చు. సెక్షన్ లో మాక్సిమం కస్టమైజ్ పెన్స్ మీద కానీ, మగ్స్, సీడీలు, ఓహ్! గిఫ్ట్ ఆర్టికల్ ఐటమ్స్ మీద, ఓకే. తర్వాత టెడ్డీ బేర్స్ మీద, ఓకే. ఇలా ఎన్ని అంటే ప్రింటింగ్ చేస్తాం. ఐడి కార్డ్స్. ఓకే అండి. ఒకప్పుడు మనకి ఓల్డ్ రోజుల్లో ఇలా ఎల్లో గ్రీన్ మీద అలా పేర్లు వచ్చాయి. హ్మ్. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది. యాహ్! డిజిటల్ డైరెక్ట్ గా ప్రింటింగ్. డిజిటల్ వాళ్ళ లోగో వచ్చేస్తుంది. ఓకే ఇలా అండి. మల్టీ కలర్ వచ్చేది కాదు, ఇదే ఉండేది. ఓకే. సింగిల్ కలర్ సింగల్ జస్ట్ ఒక లెటర్స్ నేమ్ వచ్చేది. ఓకే. ఇప్పుడు అంతా డిజిటల్ అన్నమాట. వాళ్ళకి ఎలాగంటే అలాగా ఓకే సార్. చక్కగా ఇయర్ దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ ప్రింటింగ్ వరకు ప్రతి మొత్తం ఒక్కటి వచ్చేస్తది. చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింటింగ్ మెషిన్స్ ఉంటాయి. ఓకే. ప్లస్ ప్రింటింగ్ లో మళ్ళీ ఇందాక ర్యాక్ లో చూపించే ప్రింటింగ్ శాంపిల్స్.
ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి ప్రింటింగ్ శాంపిల్స్. ఇందాక మీకు బయట చూపించినవన్నీ రెగ్యులర్ వెళ్ళే శాంపిల్స్. ఇదంతా నాన్ రెగ్యులర్. ఓకే. అంటే ఇంచుమించు మీకు 550, 750, 850 ఉంటాయి రకాలు. కొద్ది కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి కావాలంటే దీంట్లో రకాలు ఉంటాయి. ఓకే. ఈ ఒక టీ షర్ట్ వచ్చి దీంట్లో ఇవన్నీ మాక్సిమం 550. ఓకే అండి. ఇది గ్రాస్ కంపెనీ వాడిది. ఓకే. గ్రాస్ ఉంటది, తర్వాత రెయిన్బో కంపెనీ ఉంటది, మ్యాక్సిమం కంపెనీ సెక్టర్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇదంతా 550 నుంచి 1000 దాకా ఉంటాయి రేంజ్. ఓకే అండి. ఇదంతా స్కూల్ సెక్టర్ లో శాంపిల్స్. ఓకే. స్కూల్ వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ శాంపిల్స్ రకాలు కావాలి, అవి అంతా వాళ్ళకి శాంపిల్స్ మాత్రం అవన్నీ. ఓకే అండి. 4XL ప్లస్ సైజెస్. ఓకే. 8XL, వావ్! ఓకే. 12XL. 12XL. ఓకే అండి. ఇది కస్టమైజ్ గా చేసాం వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే. ఇద్దరు కలిపి టీ షర్ట్ వేసుకుంటారు. సింగిల్ టీ షర్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ కోసం అలా చేస్తాం. ఓకే అండి. అందుకే బిగ్ సైజ్ చేపించారు. 12XL దాకా. ఓకే. ఫ్లాగ్స్, జెండాలు. కస్టమైజ్ చేసే వాటికి కొన్ని రెడీ చేస్తాము, ఓకే. కొన్ని మళ్ళీ రెడీగా ఉంటాయి. ఏ కలర్ కావాలన్నా కూడా చేసిస్తారు. సాటిన్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఉంటాయా సార్? మాక్సిమం సాటిన్ ఒకటే పెడతాం. జెండాల్లో మాక్సిమం మూడేదే. ఓకే. సిల్క్ వాటిని కానీ ఆర్డర్ చెప్తే సిల్క్ రెడీ చేస్తాం. ఓకే. సిల్క్ సాటిన్ కి తేడా ఉండదు. సిల్క్ మనకి లాంగ్ కొంటాం, సాటిన్ చెప్పి బల్క్ తెప్పిస్తాం. క్వాలిటీ ఎక్కువ, ఈక్వల్ రేట్ చెప్పి మనకి సాటిన్ రేట్ సిల్క్ రేటే ఉంటుంది. అందులో సాటిన్ తెస్తాం. ఓకే. ఈ మెల్ల వేసుకునే యాప్రాన్స్, కండువాలు ఇవి కూడా కస్టమైజేషన్ చేస్తారు. దీని మీద చక్కగా మీకు ఏం కావాలంటే అలాగా ప్రింటింగ్ వచ్చేస్తుంది. ఓకే. రిటైర్మెంట్స్ కి వాటికి వాటికి ఓకే సార్. విఐపీలు వాళ్ళకి మెల్ల వేసుకునే వాటికి ఓకే. కస్టమైజ్. ఓకే. వాళ్ళకి కంటే ఆ క్వాలిటీలో దీనిలో కూడా బల్క్ ఆర్డర్ ఇంచుమించు 10-20 దగ్గర నుంచి 1000, 5000, 3000 చేస్తూ ఉంటాం. ఓకే అండి. దీనిలో కలర్స్ వస్తుంటాయి మళ్ళీ. ఓకే. ఇది కస్టమైజర్. ఇదంతా రెడీమేడ్ క్యాప్స్ అంటాము. ఎల్లో, రెడ్, వైట్ ఏది ఉంటే దాని మీద వాళ్ళు కావాల్సిన లోగో ప్రింటింగ్ సింగిల్ కలర్స్. అలా కాదు, మాకు ఫ్రంట్ ఒకటి కలర్ కావాలి, సైడ్ ఒక కలర్ కావాలంటే డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. ఇదంతా కస్టమైజర్ అంటాం. ఈ మినిమం ఆర్డర్ చెప్పి 100-200 మినిమం ఆర్డర్ ఉండాలి. రెడీమేడ్ దాంట్లో అంటే మీకు 20-30 కాలం చేసిస్తుంటాం. ఓకే అండి. ఇవైతే ఎంత పడతాయి సార్ స్టార్టింగ్? క్యాప్ వచ్చేప్పటికి డిపెండ్ అండ్ క్వాంటిటీ ఆర్డర్. 20 కాల, 30 కాల, 50 కాల, 100 కాల ఉంటది. క్యాప్ ప్రింటింగ్ కలిపి బల్క్ ఆర్డర్ అనుకోండి 40 రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి. లో ఆర్డర్ అనుకోండి 100 రూపాయలు, 120, 150. కండువాలా? ఇలా వస్తుంది. దీంట్లో ఇంకా కస్టమైజ్ ఫుల్ గా వాళ్ళకి ఏ టైప్ అంటే ఆ టైప్ ప్రింటింగ్ మోడల్స్ అలా వచ్చేస్తాయి. ఓకే అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్. సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది మిస్ ఇండియా బ్రాండ్ అంటాం. ఓకే. మిస్ ఇండియా అంటే ఎక్కువగా మిస్ వరల్డ్ మిస్సింగ్ కదా, ఈ టైప్ వస్తుంది. ఓకే అండి. సైజ్ కూడా మనకి ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ కస్టమైజ్ చేస్తారు. రెగ్యులర్ సైజ్ ఉంటుంది. రెగ్యులర్ సైజ్ నాకు వద్దు అనుకున్నప్పుడు నాన్ రెగ్యులర్ సైజ్ కూడా ఇచ్చేస్తాను. ఓకే అండి. ఇందాక వచ్చేసిన విఐపీలో లో రేంజ్ కొద్దిగా. ఓకే. సింగిల్ లేయర్. దాంట్లో డబుల్ బార్ వస్తుంది. ఓకే. ఇది వచ్చి సింగిల్ లేయర్ వస్తుంది. పొలిటికల్స్. ఓకే. ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఒకసారి. అది వచ్చేసి సాటిన్ వస్తుంది. ఓకే. విఐపి ఫ్యాబ్రిక్. ఓకే అండి. టెంపుల్స్ కి. ఓకే. టెంపుల్స్ లో లో రేంజ్ సింగిల్ లేయర్ వచ్చేస్తుంది. ఓకే. ఇదంతా ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, ఇది రబ్బర్ ప్రింటింగ్ ఉంటాం. ఇదంతా రబ్బర్ ప్రింటింగ్ జరుగుతుంది. ఆ చివరి ఉన్నప్పుడు సైజ్ దగ్గరకే మెషినరీస్ ఉంటాయి. ఓకే. ఇది వచ్చేప్పటికి స్పోర్ట్స్ కోసం టీషర్ట్ మొత్తం ఫుల్ ప్రింటింగ్ అయిపోతుంది ఆ మెషిన్ మీద. ఓకే అండి. అలాగా అసలు మ్యాక్స్ టీ షర్ట్స్ కి ఆర్డర్ ఇవ్వాలంటే ఎన్ని రోజుల్లో మీరు ప్రిపేర్ చేస్తారండి? కొన్ని వచ్చేప్పటికి 1 డే, ఓకే. కొన్ని 3 days, కొన్ని 5 days, కొన్ని 10 days. అడిగే
ప్యాటర్న్ మోడల్స్ బట్టి ఓకే. వైట్ కలర్ కావాలి, హ్మ్. వైట్ వెళ్తుంటది. హ్మ్. వైట్ రౌండ్ నెక్ కావాలి అనుకోండి, మార్నింగ్ చెప్తే ఈవినింగ్ అయిపోద్ది. హ్మ్. డిజైన్ రెడీగా ఉంటే మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చేస్తుంటాం. హ్మ్. కొన్ని అలాగే కశ్మీరీ కావాలి, కొన్ని సెపరేట్ ఫ్యాబ్రిక్స్ కావాలి. ఆ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకొని రెడీ చేసి వాళ్ళకి ఇవ్వడానికి టైం తీసుకుంటాం. ఓకే అండి. ఇదేమో ప్రింటింగ్. ఇది క్యాప్ ప్రింటింగ్ అండి. క్యాప్ ప్రింటింగా? క్యాప్ లో రకాలు. ఇది మాన్యువల్. ఓకే. ఇది క్యాప్ ప్రింటింగ్ అంటే ఆటోమేటిక్. హ్మ్. టీ షర్ట్స్ చేయడానికి ఓకే అండి. ఈ స్ప్రే చేస్తాం. టీ షర్ట్ ప్రింటింగ్. ఇది వచ్చేమో పాకెట్ వేయడానికి. ఓకే. ఇది మొత్తం హైడ్రాలిక్ ఆటోమేటిక్ మెషిన్స్ మొత్తం. ఓకే. 650కి జనరల్ 26కి పెద్ద పెద్ద ఫ్లాట్స్ రాడు. 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు. ఓకే. రోడ్డు మీద స్టూడెంట్స్ మొత్తం అటు ఇటు పట్టుకొని తిరుగుతా ఉంటారు. హ్మ్. మొత్తం ఫుల్ లెంత్ చేసిస్తుంటాం. ఓకే అండి. అడుగు మాక్సిమం అడుగులు వస్తాయి. 100 అడుగుల, 200 అడుగుల, 500 అడుగుల ఇండియన్ ఫ్లాగ్స్ చేస్తుంటాం. కస్టమైజ్ ఫ్లాగ్స్ కూడా అలా చేసేస్తుంటాం. ఓకే. ఇంత ఫ్లాగ్స్ మనం కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి చూసాము. ఓకే. పొలిటికల్ దాంట్లో కూడా కస్టమైజ్ కావాల్సిన సైజ్ చేసేస్తాం. ఓకే అండి. ఓకే. ఏ సైజ్ కావాలన్నా? పొలిటికల్ అంతా బల్క్ ఆర్డర్లే. బల్క్ ఆర్డర్స్. మాక్సిమం సింగిల్స్, టూస్ అనేది వీటిలో ఉండవు. ఓకే. గుడివాడ, విజయవాడ, మచిలీపట్నం డివిజన్ ఇలా గవర్నమెంట్ ఆర్డర్లు ఫస్ట్ డిపార్ట్మెంట్ వస్తాయి. నెక్స్ట్ అంబ్రెల్లా చేస్తాం ప్రింటింగ్. అంబ్రిల్లాస్ కూడానా? అంబ్రెల్లాస్ లో చిన్నవి ఉంటాయి. సిమ్ కార్డ్ అమ్ముతారు కదా, పెద్ద జంబో అంబ్రెల్లా. జంబో అంబ్రెల్లాలు ఉంటాయి. అంబ్రిల్లాసా? ఓకే అండి. కస్టమైజ్డ్ వాళ్ళకి ఏ పేరు కంటే పేరు మ్యాచింగ్ కలిసి ఎలా కాంటే అలాగా ఓకే. అంబ్రెల్లా మీద కూడా వచ్చేస్తుంది. ఓకే అండి. ఎక్కువ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఓకే. మీకు కాస్ట్ చెప్పాను చెప్పా కదా వాళ్ళకి. ఓకే అండి. బిగ్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇవి కూడా కస్టమైజేషన్ చేస్తారు. అనుకోండి మాక్సిమం వచ్చి సింగల్ సినాడికి ఎవరు ఉండరు. ఓకే. ఆ కంపెనీ తరపున వాళ్ళైనా ఫ్రీగా పంచి పెట్టాలన్నా, వాళ్ళకి ఈవెంట్ కావాలన్నా 50, 100, 200, 500 ఎక్కువ అలానే ఉంటుంది. ఓకే అండి. అట్లా ప్రింటింగ్ చేస్తాము. బ్యాగ్స్ కానీ, గిఫ్ట్ ఆర్టికల్ కానీ, సంచుల మీద కానీ అలా ప్రింటింగ్ లో రకాలు ఉంటాయి. టీషర్ట్స్ లో ఏ కానీ అలా చేసేస్తాం. ఓకే సార్. ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీలో ఎవరెవరికి యూస్ఫుల్గా అనిపిస్తుందో వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్గా ఉండే వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కమెంట్ ద్వారా కూడా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఫర్దర్గా వీడియోస్ తీయాలని అయితే నాకు చాలా ఉంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.